హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు ఎంతో హెల్తీగా ఉండే ఈ కర్రీని మీ ముందుకు తెచ్చాను. ఎలా ఉందో అనేది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. దీనికి ఏమంటారో తెలుసా అండి? రాజ్మా చోలే అంటే దొడ్డు శనగలు అంటారు కదా, అది రాత్రి అంతా నానబెట్టాను. ఎలా చేసుకోవాలో చూద్దామా రండి. ఇక్కడ ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. 2 స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇక్కడ హోల్ గరం మసాలా వేసుకున్నాను. 2 ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనించాలి. ఇప్పుడు 2 చిన్న టమాటాలు తీసుకున్నాను పండు. ఆ టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పసుపు, ధనియాల పౌడర్, కారం, సాల్ట్ వేసుకొని జీలకర్ర పౌడర్, హోల్ గరం మసాలా అది దంచుకొని వేసుకున్నాను అనమాట. ఒకసారి బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా, ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు నైట్ అంతా నానబెట్టాం కదా, ఈ పప్పులు అనేది దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు వాటర్ వేసుకుందాము. 1 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను 2 విజిల్స్ మాత్రమే పెట్టాను. దీంట్లో ఎక్కువగా ఉడికిపోతుంది అనమాట. 3 విజిల్కి మెత్తపడిపోతాయి, అందుకే నేను 2 విజిల్స్ పెట్టుకున్నాను. ఇలా కలుపుకోవాలన్నమాట విజిల్స్ తీసిన తర్వాత. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఎంతో హెల్తీగా ఉండే ఈ కర్రీని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ బాయ్.